సూర్యాపేట జిల్లాలోని ఎస్ఆర్ఎస్పీ కాల్వలకు సాగునీరివ్వాలని రైతులు ఆందోళనకు దిగారు. చివ్వెంల, మోతే, నడిగూడెం మండలాలకు చెందిన రైతులు జిల్లా నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ కార్యాలయాన్ని ముట్టడించారు. జిల్లాలో యాసంగి పంటలకు నీటి సమస్య తీవ్రమవుతోందని, కాల్వకు వారబందీ విధించడంతో ఆయకట్టు శివారు భూములకు నీరందడం లేదని తెలిపారు. నీటిని విడుదల చేసి 1-2 రోజుల్లోనే నిలిపివేయడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారబందీ పద్ధతిని రద్దు చేసి చివరి ఆయకట్టుకు సాగునీరందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. గత సంవత్సరం ఎస్ఆర్ఎస్పీ నీళ్లు ఇస్తానంటే రైతులు పంటలు వేసుకొని తీరా నాట్లు పెట్టి పొట్టలకొచ్చే దశలో నీళ్లు పూర్తిగా కంప్లీట్ గా బంద్ చేయటం వల్ల రైతుల పంటలు ఎండిపోయి లక్షలాది రూపాయలు నష్టపోయారు. అదే విధంగా ఈ సంవత్సరం వస్తాయా రావని రైతులు సందిగ్ధంలో ఉన్నటువంటి సమయంలో ప్రభుత్వం ఏంటంటే జనవరి 1వ తారీఖు నుంచి ఏప్రిల్ 7వ తారీఖు వరకు వారాబందీ పద్ధతిలో నీళ్లు ఇస్తామని ప్రకటించింది. తీరా ఇప్పుడు మధ్యకు వచ్చి పొట్టలకు వచ్చేటటువంటి సమయంలో నీళ్లు రాకుండా బంద్ చేసి రైతుల్ని ఇబ్బందుల పాలు చేస్తుంది. మాకు ఇస్తానన్నటువంటి నీటిని ఎందుకు ఇవ్వట్లేదు? మాకు ముందే గనక ఈ వేసవిలో నీళ్లు మేము రావు ఇవ్వము అని ప్రభుత్వ అధికారులు కానీ పాలకులు కానీ ఎవరైనా చెప్పినట్టయితే మేము ఈరోజు ఈ యాసంగి పంట వేయకపోదుము. అక్కడ వారబందీ అని చెప్పని నువ్వు నీళ్లు వదిలిన 4 రోజులకు బంద్ చేస్తే ఆ నీరు అక్కడనే ఆగిపోయి రైతుల పొలాలకు చుక్క నీరు కూడా రాలేదు.